నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని నిమిషాంబాదేవి ఆలయంలో ధనత్రయోదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ధనత్రయోదశి సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవారి ప్రతిమ కలిగిన నాణెములను అనంతవర్మ దంపతులు భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు లక్ష్మణ్ మాట్లాడుతూ దసరా నవరాత్రుల నుంచి అమ్మవారి విగ్రహం వద్ద అమ్మవారి ప్రతిమ కలిగిన రాగి నాణెములను ఉంచి ధనత్రయోదశి రోజు భక్తులకు పంపిణీ చేయడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. ఈ నాణెములు భక్తులు తమ తమ గృహాలలో ఉంచుకోవడం వలన ధనం వృద్ధి చెందుతుందని తెలిపారు. అమ్మవారి నాణేల కోసం భక్తులు బారులు తీరారు. ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు ఆర్య చిత్తారి సంఘం సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, మాధవ, కుమార్, సురేష్, నాగరాజు, మురళి, సుధాకర్, సాయి వర్మ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నంద్యాల మహాపట్నంలో మరి ఈ రోజున పార్క్ రోడ్డులో వెలసి ఉన్నటువంటి శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో మరి యొక్క దీపావళి మహాపర్వదినం సందర్భంగా పురస్కరించుకుని మాతా నిమిషాంబాదేవి ఆలయంలో ధనత్రయోదశి లక్ష్మీ పూజలు ఘనంగా నిర్వహించున్నారు. మరి మన నంద్యాల మహాపట్నంలో స్థిరంగా లక్ష్మీ అనుగ్రహం కలగాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఆర్యక్షేత్ర సంఘం గాని మరి నంద్యాలలో నిమిషాంబాదేవి భక్త బృందం గాని అమ్మవారి యొక్క నిమిషాంబాదేవి ధనలక్ష్మీ పూజలు నిర్వహించున్నారు. మరి యొక్క ఆలయంలో మరి ఈ రోజున అందరికి కూడా మరి ఆర్యక్షేత్ర సంఘం తరపున భక్తాదులు మరి అనంతరామయ్య గారు మరి ఆ యొక్క అమ్మవారు నిమిషాంబాదేవి రాగి కాయిన్స్ గాని మరి అమ్మవారికి పూజ చేసినట్టు యొక్క నవరాత్రుల్లో పూజ చేసినటువంటి యొక్క రూపాయి కాయిన్స్ గాని భక్తాదులందరూ కూడా పంచడం జరిగింది. మరి భక్తాదులు అందరూ కూడా ధన సమృద్ధి కలిగి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ముఖ్యంగా వచ్చేసి మన నంద్యాల మహాపట్నంలో నిమిషాంబాదేవి ఆలయంలో భక్తాదులందరూ కూడా ప్రతిరోజు కూడా అమ్మవారికి మరి 16 ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని వారి యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరిక కోరుకున్నట్లయితే ఆ యొక్క కోరిక శీఘ్రంలో నెరవేరుతుందని చెప్పేసి పురాణోక్తి, ఆర్యోక్తి అందరూ కూడా ఆ విధంగా మన నంద్యాల మహాపట్నంలో మరి ఆ విధంగా ప్రదక్షిణ చేసి చాలా మంది భక్తులందరూ కూడా అమ్మవారికి వడింపు పోసి ఉన్నారు. ఆ తర్వాత మరి వారి యొక్క కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి వడిబియ్యం సమర్పించాల్సిందిగా తెలియపరుస్తున్నాము. ఆ విధంగా నంద్యాల మహాపట్నం భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్షి వీక్షణలకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఆదివారం టెక్కె సుంకులమ్మ గుడిలో నంద్యాల జిల్లా భగీరథ సగర సంఘం, అసెంబ్లీ సగర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవ ఆహ్వాన పత్రికలను సంఘ ప్రతినిధులు ఆవిష్కరించారు. నవంబర్ 9వ తేదీన శ్రీ జమ్ముల పరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో జరగబోవు 9వ కార్తీక వనభోజన మహోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందని నంద్యాల జిల్లా అధ్యక్షులు ఉప్పరి సురేష్, నంద్యాల అసెంబ్లీ సగర సంఘం అధ్యక్షులు బోయిన బాలాజీ, నంద్యాల అసెంబ్లీ సగర సంఘం గౌరవ అధ్యక్షులు టీవై శివయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు, సగర కుల పెద్దలు పాల్గొన్నారు. నంద్యాల అసెంబ్లీలో నివసించేటటువంటి సగర బంధువులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో గత 2017 సంవత్సరం నుంచి కార్తీక వనభోజనాలు నిర్విఘ్నంగా జయప్రదం చేస్తున్నాము. ఇప్పటికీ 9 సంవత్సరాల నుంచి కార్తీక వనభోజనాలు ప్రతి 3వ ఆదివారము నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా నవంబర్ 9వ తారీఖు అనగా ఆదివారం శ్రీ జమ్ముల పరమేశ్వరి దేవాలయంలో కార్తీక వనభోజనాలు సగర సంఘం తరపు నుంచి నిర్వహిస్తున్నాము. కావున సగర్లో అసెంబ్లీ వైడ్ ఉన్నటువంటి సగర సౌరులందరూ, బంధువులందరూ విరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకొనుచున్నాము. కానీ గత సంవత్సరం నుంచి మేము సగర సంఘాలు ఏర్పాటు చేసుకున్నామని సొంతంగా ఒక 5 మంది కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని గత 9 సంవత్సరాల నుంచి నడిపేటటువంటి సంఘాలను కూలదోసి వాళ్ళు అక్రమంగా ప్రజల వద్ద నుంచి, సగర్ల వద్ద నుంచి చందాల రూపంలో రుణాలు ధనం సేకరించి వృధా చేస్తూ వాళ్ళు ఎలాంటి లెక్క బాధ్యత లేకుండా విస్మరించి సగర్లకు అన్యాయం చేస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళను క్షమించరానటువంటి నేరంగా పరిగణించాల్సింది. కావున సగర్లందరూ మేల్కొని ఇలాంటి సంఘాలకు రుణ సహాయం, ధన సహాయం చేయకూడదని నేను సంఘం అధ్యక్షునిగా కోరుకుంటున్నాను. ఈరోజు నంద్యాల
అసెంబ్లీ సగర సంఘం మరియు యువజన సంఘం మరియు నంద్యాల సగర పెద్దల ఆధ్వర్యంలో టెక్కే శృంఖలా పరమేశ్వరి దేవాలయంలో మీటింగ్ ఏర్పాటు చేసి నవంబర్ 9వ తారీఖు జరిగే వనభోజనాలకు సంబంధించి కరపత్రాలని ఆవిష్కరించడానికి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. నంద్యాల సగర ప్రజలకు, సగర పెద్దలకు, సగర సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తా ఉన్నది ఒకటే, గత 3 సంవత్సరాలు మన వనభోజనాలు వచ్చేసి ప్రథమనంది దేవస్థానం వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంవత్సరం అక్కడ ఏర్పాటు చేయలేదు కాబట్టి నంద్యాల జమ్ములా పరమేశ్వరి దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా 9వ తారీఖు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎలాగైతే దిగ్విజయంగా నిర్వహిస్తున్నామో అంతకంటే పెద్దగా సక్సెస్ చేయాలని చెప్పేసి సగర సోదర సోదరీమణులకు అందరికీ కోరుకుంటున్నాను. నంద్యాల అసెంబ్లీ సగర సంఘం మరియు యువజన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు శృంఖలమ్మ దేవాలయంలో నంద్యాల తెక్కే ప్రాంతంలో 9వ కార్తీక మాస వనభోజన ఆహ్వాన పత్రిక విడుదల చేయడం జరిగింది. మనం గత 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి నిర్విధంగా జరుగుతుంది. ఇక్కడ మనకు సగర సభ్యులందరూ మనం కలిసి చాలా రకంగా సహాయం చేయడం జరిగింది. సగర బంధువులు, సగర విద్యార్థులు, సగరు అందరూ నంద్యాల సగర సంఘం సభ్యులకు సంబంధించి శ్రీ జమ్ములా పరమేశ్వరి దేవస్థానం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర 9/11వ తేదీ 2025 ఆదివారం అనగా 9 గంటలకు ప్రారంభమవును. ఈ కార్యక్రమానికి బంధువులు, సగర బంధువులు అందరూ వచ్చి ఆహ్వానించి దిగ్విజయంగా పూర్తి చేయవలసిన కోరుచున్నాము. గత 2017 నుండి 8 సంవత్సరాలుగా నంద్యాల అసెంబ్లీ సగర ఉప సంఘ బంధుమిత్రుల కలయికతో వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఆ కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల 9/11/2025 తేదీన నంద్యాల జమ్ములా పరమేశ్వరి దేవస్థానం నందు వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున సోదరులారా ప్రతి ఒక్కరి కుటుంబానికి ఆహ్వాన పత్రిక అందజేస్తున్నారు. అలాగే కుటుంబ సమేతంగా ఆ రోజు వనభోజన కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గద్దెనెక్కక ముందు ఒక మాట, గద్దెనెక్కిన తర్వాత మరో మాట మార్చి తన నిజ స్వరూపాన్ని నిరూపించుకున్నాడని మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల మరియు ప్రజారోగ్య శాఖలో పనిచేస్తున్న వర్కర్లకు అన్యాయం చేశాడని ఏపీ మున్సిపల్ కార్మిక ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్యాలయంలో సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మికుల సమస్యలను మీడియాకు వివరించారు. రాష్ట్రంలో వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య ఇంజనీరింగ్ స్కూల్ స్వీపర్లు, అలాగే ప్రజారోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి టాయిలెట్ వర్కర్స్గా పేరుతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇతరత్రా ఉన్నటువంటి వాచ్మెన్లు, పార్కు కూలీలు, ఇట్లాంటి విభాగాల వాళ్ళందరూ టౌన్ ప్లానింగ్తో సహా మొత్తం అన్ని విభాగాల కార్మికులకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంది. గద్దెనెక్కకు ముందు, గద్దెనెక్కిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపము ఇవాళ తేటతెల్లమైంది. కొత్తగా రిక్రూట్మెంట్స్ లేవు. రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కస్లోకి ఎన్రోల్మెంట్ చేసేటువంటి రిక్రూట్మెంట్స్ అనేవి చనిపోయిన వాళ్ళు లేకపోతే రిటైర్డ్ అయినటువంటి కార్మికుల స్థానంలోనో భర్తీలు లేక ఉన్న కార్మికులపైనే పనిభారం తీవ్రంగా పడుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఆప్కస్కులో వారి కుటుంబ సభ్యులకు సంబంధించి పేర్ల నమోదప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవాళ పెండింగ్ పెట్టారు. తిరిగి సమ్మె చేశాం, ఆందోళన చేసి ఇది పూర్వం నుంచి వారసత్వపు హక్కుగా పనిచేస్తూ ఉన్నాం పారిశుద్ధ్య సేవలు. అటువంటి పరిస్థితులలోకి కార్మికులను ఇవాళ తీసుకోకపోతే దీనికి సంబంధించి పనుల ఆటంకం ఏర్పడితే రేపొద్దున ప్రజారోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి ఇవాళ సమ్మెకు చేపడతా ఉన్నాం. అందులో భాగంగా నవంబర్ 3వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాం.
ఇవాళ ప్రజారోగ్యం ఎంత కీలకమైనది అనేటువంటిది ఒక చిన్న ఉదాహరణ. నిన్నగాక మొన్న శ్రీశైలంకు ప్రధాని మోడీ గారు వచ్చారు. ఓర్వకల్లు లేదా కర్నూలు సభలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు ప్రజలు కావాలన్నా లేకపోతే ఇంకా కార్మికులు కావాలన్నా? రాయలసీమ జిల్లాల నుంచి కూడా వేల మంది కార్మికులను ప్రజారోగ్యం పేరుతో అక్కడ సేవలు తీసుకోవడానికి తరలిస్తారు. పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులను, కమిషనర్లను. ఆయన బర్త్డే కోసం, ప్రధాని బర్త్డే కోసం ఉద్యోగులను, కార్మికులందరినీ అక్కడ తరలించి ఎంత వ్యయాన్ని మీరు ఖర్చు పెట్టారు సభల పేరుతో? మీరు ఏదైనా ప్రకటించి హబ్బుల పేరుతోనో ఇంకోటో చేయాలన్నప్పుడు దానికి సంబంధించి దుర్వినియోగం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇవాళ పిఆర్సీని ప్రకటించమంటే 30% ఐఆర్ ఇమ్మని చెప్తే రాష్ట్రంలో డిఏలకు చెల్లించాల్సిన సొమ్మే 7,000 కోట్లు ఉంది కాబట్టి చెల్లించలేము, ఒక డిఏ ఇస్తాం, దీపావళికి పండగ చేసుకోండి అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఊరికే ఇస్తున్నారా? ఉద్యోగ సంఘాలు కొంతమంది కార్మికులను, సంస్థల పట్ల నిర్లక్ష్యంగా మొన్న ఇచ్చారు బొప్పరాజు గారు ఒక ప్రకటన, జీతాల కోసం పనిచేసే కూలోళ్ళం ఉద్యోగులము అని చెప్పి. మేము జీతాల కోసం మాత్రమే ఉద్యోగులం పనిచేయట్లా, కార్మికులం పనిచేయట్లా, ఏటూసిగా తెలియజేస్తా ఉన్నాం. బొప్పరాజు గారు, మీ మెతక వైఖరి మానండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వారి వేతనాల కోసం, ఇతరత్ర సౌకర్యాల కోసం, సదుపాయాల కోసం ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. వ్యయాన్ని దుర్వినియోగం ఎమ్మెల్యేలకు పిలిపించి పోరాడుతూ ఉన్నాం. ఎన్జిఓస్ ఎక్కడ ఇస్తా ఉన్నారు? చాలా మంది కేవలం ప్రకటనలకు మాత్రమే ఇచ్చి మభ్య పెడతా ఉన్నారు. నిన్న జరిగినటువంటి చర్చలకు పోయే దశల్లో వచ్చేసరికి ఇలాంటి పిల్లి మొగ్గల మాటలు మాట్లాడతారు. పోయిన జరిగినటువంటి చర్చలలో మంత్రి నారా లోకేష్ బాబు గారు త్యాగాలు చేయండి ఉద్యోగాలు అని చెప్తారు. మీరేం త్యాగాలు చేస్తారు? రాష్ట్రాభివృద్ధి మీద గొప్ప ప్రణాళిక ఉంది, ఆర్థికవేత్త తర్వాత ఆర్థికవేత్త మా నాన్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి గొప్పలు చెప్పే మంత్రి నారా లోకేష్ బాబు గారు, సంపద సృష్టికి చంద్రబాబు నాయుడే ఏకైక మూలం కారణం అవుతాడని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు, డిఏలు, సరెండర్ లీవ్లు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవా? ఎవరు చెప్పారు? ఎవరికి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు? సంక్షేమ పథకాలు ఇవాళ ఇప్పటికీ రాలా. ఇంజనీరింగ్ వర్కర్స్ సంబంధించినటువంటి వాళ్లకు వేజెస్ పెంచండి, అంత మునుపు 9 మంది ఐఏఎస్లు వేసినటువంటి కమిటీల ప్రకారం వేతనాలు పెంచండి అని చెప్పి అంటే వాటిని మంత్రి నారాయణ గారు ఎక్కడో కూర్చొని సమ్మె జరుగుతూ ఉంటే ఒకవైపు తిరుపతి నుంచో లేకపోతే అనంతపురం నుంచోని వేతనాలు పెంచేస్తాం, సమ్మెలోకి వెళ్ళొద్దు అని చెప్పి ప్రకటిస్తారు. కనీసం పిలిచి కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితులు కూడా లేరు. ఆయన అంత బిజీగా ఏమున్నారు? 17 ఏళ్ళుగా ఏ పురపాలిక అభివృద్ధి చెందింది? నంద్యాల మున్సిపాలిటీకి లేదా విజయవాడకు అదనంగా తెచ్చినటువంటి నిధులెన్ని? రాష్ట్రంలో సెస్సుల పేరుతో ప్రజల నుంచి చేస్తున్నటువంటి పన్నుల దోపిడీ, స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో వచ్చేటువంటి దోపిడీ, ఎక్కడ ప్రజారోగ్యం కోసం ఖర్చు పెడతా ఉన్నారు? ఏ ప్రచార పథకాల కోసం ఖర్చు పెడతా ఉన్నారో కూడా జవాబుదారితనంగా ఈ 17 నెలలకు చెప్పాలి. 100 రోజుల పాలనకు వచ్చేసరికి అంతా బాగుందని ఇంటింటికి స్టిక్కర్లు కనిపించినారే, ఇవాళ 1,20,000 మంది ఉద్యోగులను జగన్ ఏర్పాటు చేశారు కాబట్టి ఇవాళ ఖజానా లేదు, వాళ్ళ ఉద్యోగాలకి ఎక్కువ పోతా ఉందని మాట్లాడతారా? ఇవాళ సంపద సృష్టిస్తా అంటా ఉన్నారు కదా, సంపద సృష్టించే వాళ్ళు కార్మికులను ఉత్పత్తి చేయండి, ఉన్న కార్మికులను ఇళ్లకు పంపుతారేంటి? ఆప్కస్ను ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. మరి ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇవ్వాల్సినటువంటి ఇతరత్ర అలవెన్స్లు, సౌకర్యాలు, పని భద్రత కల్పించండి. పిఎఫ్లే క్లియరెన్స్ చేయడంలా ఇవాళ ఎవరి యాక్సిస్ బ్యాంకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులందరినీ 2.5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ బలవంతంగా ఇవాళ యాక్సిస్ బ్యాంకులోకి మళ్ళండి, అక్కడి పోయి మీ ఖాతాలు తెరవండి, మీ జీతాలు అక్కడ అయితేనే చేస్తామని చెప్పేసి కమిషనర్లతో బెదిరిస్తా ఉన్నారు. ఎటువంటి జీవోలు లేకుండా ఎస్బీఐ లేకపోతే యూనియన్ బ్యాంక్స్లలో ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకులన్నీ, కేంద్ర బ్యాంకులు, జాతీయ బ్యాంకులన్నింటినీ ఇవాళ ధ్వంసం చేయడానికి కుట్ర పన్నుతా ఉన్నారు. ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అక్కడికే మళ్ళిస్తా, కమిషనర్లు కూడా యాక్సిస్ బ్యాంకులకు మళ్ళుతా ఉన్నారు. దానికి కారణాన్ని ఏం చెప్తా ఉన్నారు? ఇవాళ మీకు ఇన్సూరెన్స్లు భారీగా ఉన్నాయి, 20 లక్షలు వస్తుంది చనిపోతే. ఏ రకంగా చనిపోతుంది? పారిశుద్ధ్య కార్మికుడు దారిలో యాక్సిడెంట్ అయి చనిపోతే వస్తుందంట. మాకు ఆల్రెడీ ఉన్నాయిగా జీవో నెంబర్లు, 5,000, 5 లక్షలు
2 లక్షలు 8 లక్షలు పెంచినటువంటి జీవోలు, ఇతరత్ర ఇన్సూరెన్స్లు ఉన్నటువంటి పరిస్థితి. SBIలో 2000 కడితే 20 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తాడు. పోస్టల్లో కడితే 260 రూపాయలు ఏదో కడితే వాళ్ళు 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నారు. ఎవరు షేర్లు ఉన్నాయి ఇందులో? యాక్సిస్ బ్యాంకులో. ప్రభుత్వ బ్యాంకులన్నిటినీ ధ్వంసం చేసి ప్రజలకు ఇచ్చేటువంటి లోన్ల రూపంలోనో లేదా ఇతరత్ర పెట్టుబడులకు ఇచ్చేటువంటి వ్యవహారాలు కానీ, స్కాలర్షిప్స్ కానీ, ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యేటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ కోల్పోయేదానికి ప్రభుత్వమే ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఈ బ్యాంకులను ధ్వంసం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడీ ఆదేశాల మేరకు కంకణం కట్టుకోనున్నారు. వాటి మీద మేము ఇవాళ ప్రభుత్వ బ్యాంకుల్లోనే మా అకౌంట్లు ఉంటాయని చెప్పేసి సమ్మెను చేపడతా ఉన్నాం. దీపావళి సందర్భంగా నంద్యాల పట్టణం ఎస్పీజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక బాణాసంచ స్టాల్స్ ను ఏఎస్పీ జావలి పరిశీలించడం జరిగింది. ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ను స్టాల్స్ నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించరాదని, ప్రజలతో సహకరించాలని, ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. ఏఎస్పీతో పాటుగా సిఐలు కంబగిరి రాముడు, మల్లికార్జున గుప్తా ఉన్నారు. నంద్యాల పట్టణ ప్రజలకు శాస్త్ర ఫుడ్ కోర్ట్ ధర్మా క్రాకర్స్ వారి దీపావళి శుభాకాంక్షలు. ఈసారి స్టాల్స్ కొంచెం బాగానే జరుగుతున్నాయి. అధికారులందరూ మాకు సహకరించి మెయిన్గా మా ట్రాఫిక్ సిఐ గారు దగ్గరుండి అన్ని బాగా చూసుకుంటున్నారు. ఈసారి అన్ని విధాలా మాకు చాలా బాగుంది. స్టాల్స్ 10 సంవత్సరం ఇట్నే స్టాల్స్ పద్ధతిగా నడుపుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ముందుగా నంద్యాల ప్రజలకు దివాళీ శుభాకాంక్షలు. ఈరోజు మన ఎస్పీజీ గ్రౌండ్లో మన స్టాల్స్ దీపావళి సందర్భంగా క్రాకర్స్ స్టాల్స్ ఓపెన్ చేయడం జరిగింది. కాకపోతే జనాలైతే సానుకూలతనే ఉంది. కాకపోతే వర్షము వ్యాపారస్తుల్ని భయపిస్తుంది. అంటే అప్పుడా ఇప్పుడు అన్నట్టు ముఖ్యంగా ఈ గ్రౌండ్ ఏర్పాటుకైతే, స్టాల్ ఏర్పాటుకైతేనేమి, మన నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, మన డిఎస్పీ మేడం గారు అయితేనేమి, పర్యవేక్షణలో మన సిఐ మల్లికార్జున గుప్తా సార్ గారు అయితేనేమి, అందరూ పర్యవేక్షణలో మంచిగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే వాతావరణం ఒక్కటే అనుకూలించాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏ లోటుపాటు లేకుండా మంచిగా ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి అయితేనేమి, యంత్రాంగానికి అయితేనేమి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నంద్యాల పట్టణ ప్రజలకి, అలాగే చుట్టూ ఉన్నటువంటి పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ దీపావళి సామాన్లు కొంటున్నారు. పిల్లలను దగ్గర ఉండి జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కాల్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాము. అంజనా సూపర్ మార్కెట్ మరియు సుబ్రహ్మణ్యేశ్వర సూపర్ మార్కెట్ మేము గత 15 సంవత్సరాల నుంచి స్టాల్స్ పెడుతున్నాము. ఈ సంవత్సరం అయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ వారు ప్రతి ఒక్క చర్యలు తీసుకోవడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ మంచి సౌకర్యం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఇలాగే ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. జిల్లాలో జిఎస్టీ 2.0, సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ సంస్కరణలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయని వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ మరియు నోడల్ అధికారి మురళీ మనోహర్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లోని PGRS హాలులో జిఎస్టీ 2.0 ఉత్సవ్ అవగాహన కార్యక్రమాల ముగింపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మురళీ మనోహర్, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా, జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తిక్ మార్గదర్శకత్వంలో జిల్లాలోని అన్ని విభాగాల సహకారంతో జిఎస్టీ 2.0 ఉత్సవ్ అవగాహన కార్యక్రమాలు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసుకుని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించామని తెలిపారు. జిఎస్టీ సంస్కరణలు వ్యాపారులు, వినియోగదారుల మధ్య సులభమైన పన్ను విధానం, పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యమని ఆయన వివరించారు. గతంలో ఉన్న 4 జిఎస్టీ స్లాబ్లు 5%, 12%, 18%, 28%ను సంక్షిప్తపరిచి 2 స్లాబులుగా మార్చడం,
కొన్ని వస్తువులపై పన్ను పూర్తిగా తొలగించడం వంటి కీలక మార్పులను ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించామని డిప్యూటీ కమిషనర్ మరియు నోడల్ అధికారి మురళీ మనోహర్ తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధిదారులు, వినియోగదారులకు లాభం కలుగుతోందని పేర్కొన్నారు. జిల్లాలో జీఎస్టీ 2.0పై ప్రజల్లో సానుకూల స్పందన లభించిందన్నారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత సులభమైన సేవలు అందించేందుకు హెల్ప్ లైన్, సలహా డెస్క్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల సమన్వయంతో ఈ అవగాహన కార్యక్రమాలు సమర్థవంతంగా పూర్తయ్యాయని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 22వ తేదీ నుండి అమలు చేస్తున్న కొత్త జీఎస్టీ విధానం వల్ల నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలపై పన్ను తగ్గింపుతో ప్రజలకు నేరుగా లాభాలు కలుగుతున్నాయని అన్నారు. ప్రజలలో పన్నుల అవగాహన పెరగడం వల్ల మార్కెట్లో పారదర్శకత, వినియోగదారుల విశ్వాసం పెరుగుతోందని చెప్పారు. అంతకుముందు డిఈఓ ఆధ్వర్యంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, జీఎస్టీ అంశంపై ప్రదర్శనలు జరిగాయి. విద్యార్థులు తమ ప్రతిభతో జీఎస్టీ మార్పులను సృజనాత్మకంగా ప్రతిబింబించి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మన గౌరవ ప్రధానమంత్రి గారు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రకటించిన విధంగా ఏవైతే వివిధ రకాల వస్తువుల పైన గతంలో ఉన్న పన్నుల విధానం ఏదైతే ఉందో 4 రకాల పన్నులను వాటిని తగ్గిస్తూ ప్రకటించిన నిర్ణయం మేరకు 22 సెప్టెంబర్ నుంచి దేశం మొత్తం మీద కూడా ఈ యొక్క జిఎస్టి పన్ను విధానాన్ని చాలా సులభతరం చేస్తూ గతంలో ఉన్న 4 రకాల పన్నులను అంటే 5%, 12%, 18%, 28% అనే 4 రకాల పన్నులను 2 రకాలుగా కుదిస్తూ అంటే కేవలం 5%, 18% కుదిస్తూ గతంలో ఏవైతే 28%లో ఉన్న దాదాపు 90% వస్తువులను 18%కి, అలాగే గతంలో 12% ఉన్న పన్ను ఆ పరిధిలో ఉన్న దాదాపు 99% వస్తువులను కానీ సేవలను కానీ 5% తగ్గిస్తూ దేశం మొత్తం మీద కూడా సామాన్య ప్రజలకు అలాగే మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఉపశమనం కలిగిస్తూ అమలు చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మన రాష్ట్రంలో కూడా దాదాపు అన్ని తరగతుల ప్రజలకు 8,000 కోట్ల రూపాయల లాభం అనేది ప్రతి సంవత్సరం చేకూరబోతుంది. సూపర్ జిఎస్టి సూపర్ సక్సెస్ అనేటువంటి కార్యక్రమం భారతదేశం అంతటా కూడా సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ ఈ రోజు వరకు 19th వరకు భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క వస్తువులపై ఇచ్చిన రాయితీలను ప్రజలందరికీ చేరాలి. అందువల్ల చేర్చే విధంగా ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది, ప్రజల యొక్క సేవింగ్స్ ఇంప్రూవ్ అవుతాయినటువంటి ఒక సులక్ష్యంతో ఈ కార్యక్రమాలు విరివిగా చేపట్టారు. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. సామాన్య ప్రజల దగ్గర నుంచి మిడిల్ క్లాస్ వారి వరకు వారు ఉపయోగించేటువంటి ఆహార వస్తువులు కావచ్చు, ఔషధాలు కావచ్చు, అలాగే ఆటోమొబైల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, హెల్త్ సంబంధించి కావచ్చు, ఇలా చాలా వస్తువుల పైన ఈ యొక్క జిఎస్టి రేట్లు తగ్గి వాటిని ప్రజల వద్దకు చేర్చాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం అనేది అందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశం ప్రకారంగా జాయింట్ కలెక్టర్ ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా ఈరోజు దీపావళిని లాస్ట్ పెట్టుకొని జిఎస్టి ఫెస్టివ్ అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం అయింది. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి చక్కటి యొక్క ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు. అలాగే కమర్షియల్ ట్యాక్సెస్ వారు, ఇతర డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, అలాగే మేము మున్సిపాలిటీ అందరూ కూడా వచ్చాం. సో ఈ యొక్క కార్యక్రమాలు చాలా బాగుతున్నాయి. వీటన్నిటి కూడా ఎండ్ యూజర్ ఎవరైతున్నారో వాళ్ళకు అందించాలి కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారు కూడా దీంట్లో చక్కగా ఇన్వాల్వ్ అయ్యారు. సో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో ఈ యొక్క ప్రభుత్వం కల్పించినటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగపరచుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఉచిత చిన్నపిల్లల వైద్య శిబిరం శ్రీ హర్ష క్లినిక్ గాంధీ చౌక్ లో నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరం నందు డాక్టర్ ఆనంద్ వైద్య సేవలను అందించారు.
ఇందులో 35 మంది చిన్న పిల్లలకు వివిధ పరీక్షలు చేసి 20 మంది పిల్లలకు MMR వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చిత్తారి మాధవ శర్మ, జిల్లెల శ్రీరాములు టీడీపీ, రేవూరి రాము అతిథులుగా గొల్లా సుదర్శనం హాజరయ్యారు. విశ్వ హిందూ పరిషత్ విశేష సంపర్క ప్రముఖ్ కాల్వ శేషసాయి, జిల్లా సేవా ప్రముఖ్ శీలం మోహన్ కిరణ్, ప్రథమ నంది ప్రఖండ అధ్యక్షులు చంద్రశేఖర్, బజరంగ దళ్ సురక్షా ప్రముఖ్ శ్రీకాంత్, హిమశంకర్, ఆకుల శ్రీనివాసులు, మేడా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మాకు దీనికి అంత ఆర్గనైజేషన్ కొరకు అన్ని హెల్ప్ చేసి అన్ని సహకరిస్తున్నారు. సో ఈరోజు వచ్చిన పేషెంట్ అందరినీ చూసి వాళ్ళకి అవసరం ఉన్న ఏమేమి సర్వీసెస్ అది ఇస్తాము. దాంతోపాటు ఒకటి MMR వ్యాక్సిన్స్ ఇస్తున్నాము. ఆ MMR వ్యాక్సిన్ అనేది దాదాపు 600-650 రూపాయలు అవుతుంది. అది మేము ఫ్రీగానే ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాము. సో ఆ వ్యాక్సిన్ అంటే అందరికీ వేయలేము, ఎవరెవరికి వేయొచ్చు వాళ్ళకి ఈరోజు వేస్తాము. ఇంకా మిగతా వాళ్ళు వేయించుకోవాలి కానీ కొంత టైం పడుతుంది అంటే వాళ్ళకు డేట్ ఇచ్చి మళ్ళీ ఆ రోజు రండి ఫ్రీగానే వేస్తాము చెప్పబోతున్నాం. అంటే ఏ దానికి MMR అంటే మీజల్స్, మమ్స్, రుబెల్లా అని 3 జబ్బులు ఉంటాయి. అన్ని వైరల్ డిసీజెస్ అవి. తట్టు అంటాం కదా, దాన్ని మీజల్స్ అంటాం. ఈ తట్టు అనేది వచ్చిందంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, చాలానే ప్రాబ్లమ్స్ వస్తుంది చిన్నపిల్లల్లో. సో అవన్నీ రాకుండా ఉండడానికి ఈ వ్యాక్సిన్స్ వేస్తాం. ఇది సాధారణంగా 9వ నెలలో, తర్వాత 15 నుంచి 18వ నెలలో 2వ డోసు, తర్వాత 4 నుంచి 6 ఏళ్లలో 3వ డోసు వేస్తాం. సో ఫస్ట్ డోసు వేయించుకున్న వాళ్ళు ఒకవేళ వస్తే వాళ్ళు సెకండ్ డోసు ఎలిజిబుల్ ఉన్నారు, వేయించుకోలేదంటే వేస్తాం. ఒకవేళ ఇంకా ఒక నెల 15 రోజుల తర్వాత వేయించుకోవాలంటే వాళ్ళకి డేట్ ఇస్తాము. ఆ రోజు వాళ్ళు రాగానే మేము ఫ్రీగా వేసి పంపిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.